హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి 500+ వేకెన్సీస్తో 10th 10+2 ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా ఫుల్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ DFCCIL అనేటువంటి పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా మనకి ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఈ సైట్లోనికి మీరు లాస్ట్లోనికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి కంప్లీట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి PDF అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అయితే చూసుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. సో ఈ రోజు నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నట్లయితే కరెక్షన్ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ 26 నుంచి 30th వరకు టైం అయితే ఇచ్చారు. తర్వాత ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్ట్లో ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్లో ఉంటుందని డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ CBATకి సంబంధించి మార్చ్ 2024లో మనకి ఎగ్జామినేషన్ ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అనేటువంటి ఈ లింక్పై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి పోస్టులను భర్తీ చేయడానికి 500 నుంచి 600 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఎగ్జిక్యూటివ్ సివిల్కి సంబంధించి 50 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూడొచ్చు. PWD ఎక్స్ సర్వీస్ మెన్ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్కి సంబంధించి 30 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమాలో ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసినటువంటి వారు లేదా పవర్ సప్లై ఆర్ ఇన్స్ట్రుమెంటల్ అండ్ కంట్రోల్ చేసినటువంటి వారు ఈ విధంగా ఎలక్ట్రికల్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్లో డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి 235 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 235 వేకెన్సీస్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి 60% ఆఫ్ మార్క్స్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఫినాన్స్కి సంబంధించి 14 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి కామర్స్లో 3 years బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి 19 వేకెన్సీస్ ఉన్నాయి. 3 years బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ లేదా బ్యాచిలర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ BMS కానీ లేదా పర్సనల్ మేనేజ్మెంట్ కానీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి 3 years బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ BCA కానీ లేదా డిప్లొమాలో కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ టెలికమ్యూనికేషన్ కానీ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 24 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి 10th క్లాస్తో పాటు 10+2కి ఈక్వల్గా ఉండేటువంటి ITI చేసినటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. తర్వాత మనకి ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ కింద 148 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా 10th క్లాస్తో పాటు 10+2కి ఈక్వలెంట్గా ఉండేటువంటి ITI చేసినటువంటి వారు ఆ పర్టికులర్ ట్రేడ్లో అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్కి సంబంధించి 9 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి 10thతో పాటు ఆ పర్టికులర్ ట్రేడ్లో ITI చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని ఈ విధంగా మనకి పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి రెండింటికి కూడా. SC/STస్కి 5 years, OBCస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. PWDస్కి 13 and 15 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. అది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పోస్టులకైనా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకైనా కూడా టోటల్గా మనకి 4 to 5 stages ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్లు అనేవి ఉంటాయి. ఇందులో మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ కింద ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడ వీరొక్కరు మాత్రమే CBAT టెస్ట్ అనేది రాయాలి. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పేసి అంటారు. సో వారొక్కరు మాత్రమే రాయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి వారు ఈ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఇంకా అందరికీ కామన్గా ఉండేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ 1, స్టేజ్ 2 అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ అనేది కామన్గా ఉంటుంది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఈ పర్టికులర్ స్టేజెస్ ద్వారా చేస్తారు. సో స్టేజ్ 1లో క్వాలిఫై అయినటువంటి వారు స్టేజ్ 2లోనికి వెళ్ళడం జరుగుతుంది. స్టేజ్ 1 వచ్చేసి స్క్రీనింగ్ నేచర్లో ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు.
స్టేజ్ 2కి సంబంధించి స్టేజ్ 1కి సంబంధించి మనకి నార్మలైజేషన్ స్కోర్ అనేది అప్లై చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. స్టేజ్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే స్టేజ్ 1 నుంచి 20 టైమ్స్ ఆఫ్ కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్ని తీసుకుంటారు. ఇంకా సిబిఐటి టెస్ట్కి సంబంధించి సెకండ్ స్టేజ్ నుంచి కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ 8 టైమ్స్ క్యాండిడేట్స్ని తీసుకుంటారు. సో ఈ విధంగా క్యాండిడేట్స్ని తీసుకొని రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక్కడ మనకి స్టేజ్ 1 వచ్చేసి మనకి 90 మినిట్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఇందులో మనకి చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 15, జనరల్ సైన్స్ నుంచి 15, లాజికల్ రీజనింగ్ నుంచి 30, నాలెడ్జ్ అబౌట్ రైల్వేస్ ఆర్ డిఎఫ్సిసిఐఎల్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి, 1/3 కాదు, 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ సెకండ్ స్టేజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. 120 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40%, ఎస్సీ ఓబీసీ క్యాండిడేట్స్కి 30%, ఎస్టీ క్యాండిడేట్స్కి 25% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ఇంక ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ సిటీస్ వచ్చేసి స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి తెలంగాణ వారికి హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ వారికి విశాఖపట్నం మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా స్టేజ్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై ఈ 4 లొకేషన్స్లోనే ఉంటుందని మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 1000 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. ఇట్స్ ఏ నాన్ రిఫండబుల్ ఫీ అండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్కి ఈ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్లో మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నట్లయితే 100 రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీ అనేది పే చేసి మీరు దానికి సంబంధించి మీరు ఈ పర్టికులర్ మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి పర్మనెంట్ బేసిస్ కింద 10th అలాగే 10+2కి ఈక్వలెంట్గా ఉండేటువంటి ఐటీఐ, డిప్లొమా చేసినటువంటి వారు అలాగే డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్కి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.